తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక షెడ్యూల్ ప్రకారం రెండో విడతలో మొత్తం 4332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 415 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక రిజర్వేషన్లు ఇతర సమస్యలతో 6 గ్రామాల్లో ఎన్నికలు జరగడం లేదు. దీంతో ఇవాళ 3911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బరిలో 13128 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక ఈ విడతలో 38,342 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 8,304 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 107 వార్డు స్థానాల్లో నామినేషన్లు వేయలేదు. దీంతో 29,903 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ స్థానాల్లో 78,158 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండో విడతలో 57,22,565 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనుండగా 193 మండలాల్లో జరిగే ఎన్నికల కోసం 38,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.